ఇబ్రహీంపట్నంలో మహంకాళి బోనాలు మా సైడ్ బోనాలు ఎట్లా జరుగుతాయి, మేము ఎట్లా ఎక్కించి వచ్చినాము అనేది లాంగ్ వీడియోలో దీంట్లో క్లారిటీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడు. ఏం మనం వేరే ఏరియాలో వేసలేం కదా, అంటే సరళమైసమ్మ దగ్గర కావచ్చు, వేరే ప్లేస్లో వేస్తే టెన్షన్ పడాలి. ఇబ్రహీంపట్నంలోనే కాబట్టి బోనం ఎప్పట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి యూట్యూబ్ స్టైల్లో చేసినాము. బోనానికి చాలా పెద్ద ప్రాసెస్ అయింది. నార్మల్గా ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసేసి దాని మీదంగా కండ్లు, నోస్ అవన్నీ దేవతకి సంబంధించినవన్నీ న్యూస్ పేపర్లో కట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత అవి పేస్ట్ చేసి ఒక జల్లితోటి పసుపు అంతా వేసేసినాము. మనం ఆయిల్ అప్లై చేసినాం కాబట్టి పసుపు దానికి మంచిగా అంటుకుంది. ఆ తర్వాత పేపర్స్ అన్నీ తీసేసినాం అనమాట, అంటే పేపర్స్ రిమూవ్ చేసినాము. అప్పుడు ఎంత మంచిగా వచ్చింది చూడండి. దేవత ఫేస్ అంటే లిప్స్ అవన్నీ వచ్చినాయి. పైన దానికి రెడ్ కలర్, కింద ఎల్లో కలర్ ఇచ్చేసినాము. నేను మనిషి ఇద్దరం బోనం ప్రిపేర్ చేసినాము. అంటే మేమిద్దరమే కాకుండా అందరు హెల్ప్ చేసారు, తమ్ముడు, అమ్ములు అందరు హెల్ప్ చేసి పసుపు అంతా జల్లించిన తర్వాత మన కళ్ళ దగ్గర, నోస్ దగ్గర, బొట్టు దగ్గర ప్లేస్ ఉంది కదా, ఆ ఏరియాలో మేము కలర్ ఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. కొంచెం షైనింగ్ లుక్ రావాలని చెప్పేసి మా దగ్గర ఉన్న చెమ్కీస్ అంటే మల్టీ కలర్ చెమ్కీస్ వాడినాము. మమ్మీ ఒడిబియ్యం కూడా అన్ని కలిపేసి పెట్టింది. నిమ్మకాయల దండ కూడా గుచ్చి పక్కకి పెట్టేసారు. ఆయన బోనానికి పువ్వులు కూడా తీసి రెడీగా పెట్టిర్రు. మేమైతే బోనం మేకింగ్ అయితే చాలా టైం పట్టింది, ఇంచుమించు 1.5 hours పట్టింది. లాస్ట్కి యాపాకులు మంచిగా రిల్లేసి దాంట్లో పెట్టేసినాము. ఇండ్లకు మేము పరమాన్నం తీసుకున్నాము, పైన పాలు, ఇంకొంచెం బెల్లం అట్లాంటివి. లాస్ట్కి ఓవరాల్ లుక్ చూడండి బోనం ఎట్లుందో, సూపర్ అనిపించింది మాకు. అంటే ఎప్పుడు నార్మల్గా రొటీన్గా బొట్లు పెట్టి చేస్తాం కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసినాం. బోనం ఎక్కించేటప్పుడు కూడా కొబ్బరికాయ కొడతాము, అంటే నార్మల్గా బోనం ఉత్తిగా పెట్టొద్దు అని చెప్పేసి మమ్మీ అగరబత్తి ముట్టించింది. పక్కన లడ్డు బాబు, అమ్ములు ఎట్లా మొక్కుతారు చూడండి. 2 మేకలు తీసుకున్నాము, అంటే మంకాలమ్మ కట్ చేసేందుకు. ఆ తర్వాత అక్క కూడా వచ్చేసింది. నార్మల్గా బియ్యంలో అందరూ ఇట్లా కొంచెం చెయ్యి పెట్టాలంటారు కదా, అట్లా చెయ్యి పెట్టేసిర్రు. ఈ నుంచి మేము ఇప్పుడు మంకాలమ్మ గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంచుమించు ఒక 1 kilometer దాకా ఉంటుంది. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో. బోనానికి కొబ్బరికాయ కొట్టేసినాము, అందరు దండం పెట్టుకుర్రు. ఇప్పుడు బోనం ఈ నుంచి మంకాలమ్మ గుడి కాడికి తీసుకొని పోవాలి. ఎట్లా తీసుకుపోయినాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కకు బోనం ఎత్తిన తర్వాత కాళ్ళకు వాటర్ పోసేసారు. అండ్ అందరూ నార్మల్గా మొక్కిరు అనమాట. ఈ నుంచి బోనం తీసుకొని మేము మంకాలమ్మ టెంపుల్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒకసారి అమ్మవారు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ బోనం ఎత్తుకున్న తర్వాత అమ్మవారు వచ్చే ముందు అందరు కాళ్ళు మొక్కుతారు అనమాట. అండ్ ఈ మొక్కే ప్రాసెస్ చూడరు, మా వాళ్ళందరూ మొక్కుతారు చూడరు లైన్గా ఒకరు ఇంకొకరు. గుడికాడికి ఏమేమి తీసుకోవాలో అన్ని రెడీగా పెట్టుకున్నాం. అంటే ఒడి బియ్యము, ఆడికి కావాల్సిన సామాన్లు, కొబ్బరికాయలు, మేకలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఈ నుంచి గుడికి వెళ్ళాలి. ఇట్లా బోనం తీసుకొని మేము ఈ నుంచి ఎంటర్ అయిపోయినాము. మీరు ఎట్లా జరుపుకుంటారు మీ ఆషాఢ మాసం బోనాలు కామెంట్ చేయలేదు. శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ, శివునల్లి మాతవమ్మ ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమ్మ ఎల్లమ్మ, పంచ కళ్యాణి ఎల్లమ్మ, గౌతూరి కోలమ్మ ఎల్లమ్మ, గంభీరవాణివమ్మ ఎల్లమ్మ. మా బోనం తీసుకొని మేము ఈ నుంచి మంకాలమ్మ గుడి కాడికి స్టార్ట్ అయిపోయినాము. ఈ నుంచి కొంతమంది బులెరోలు వచ్చేసారు, కొంతమంది డైరెక్ట్ బై వాక్ వచ్చారు. నేను, అక్క, మమ్మీ ఒడి బియ్యం ఇవన్నీ తీసుకొని అయితే మేము నడుచుకుంటూ వెళ్ళినాము. మేము మంకాలమ్మ గుడి సైడ్ నుంచి కొంచెం లాంగ్లో ఉంటాం కాబట్టి, అంటే మాది వేరే సైడ్ కాబట్టి మా సైడ్ బోనాల వైబ్ అయితే అంత లేకుండే. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మైకులు, ఈ ఏరియా, ఈ జనం చూసి అయితే మస్తు అనిపించింది. ఇక్కడైతే బోనాల సెలబ్రేషన్స్ అయితే పర్ఫెక్ట్ ఉండే. మేము పోయేసరికల్లానే రష్ చాలా ఉండే. దానికైనా మేము బోనం తీసుకొని ప్రదక్షిణాలు చేసినాం. డప్పులాయ ఒక్క శివ సత్తులాయ బోనాల పండగాయ ఊరంతా నిండిపాయ కళ్ళు సాగ పోసుడాయ బెల్లం సాగ వెట్టుడాయ అక్కి పొగల తల్లులాయ గుక్కిలాలు యేసుడాయ ఎల్లమ్మ తల్లాయ ఎలకోటి పూజలాయ పోషమ్మ తల్లాయ పొరుగుదండాలెట్టుడాయ పోత
మహంకాళమ్మకు మా బోనం సమర్పించేసేసినాము, బోనం ఎక్కించినాము. ఇక్కడ బోనం ఎక్కించిన తర్వాత అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మమ్మీ వాళ్ళు కూడా అక్కడ బియ్యం పోసేసి తెచ్చిన మేకలని గుడి చుట్టూ తిప్పేసి కట్ చేయాలి కదా, అట్లా అని చెప్పేసి తిరిగినాము. మేము 2 మేకలు తీసుకున్నాం కాబట్టి కొంచెం తిప్పనీకి ఇబ్బంది అయింది. 2 మేకలు, ఒక కోడిపుంజు కట్ చేసినాము. కోడిపుంజు పెద్ద మామయ్య వాళ్ళు మొక్కిరంట, అందుకనే ఒక కోడిపుంజు కూడా కట్ చేసినాము. ఇక్కడ మేక జల్తిచ్చింది చూడుర్రి. ఆ తర్వాత ఇదంతా కటింగ్ ప్రాసెస్ ఇదంతా జరిగింది. నేను కటింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా పెట్టలేదు, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం పెట్టొద్దు. కొబ్బరికాయ కొట్టేసినాము. అండ్ ఇక్కడ ఇక తెలిసిందే కదా బోనాలు అంటే ఇక్కడ వైబ్ అనేది. బోనాలు మెక్కించిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ సెక్షన్. ఫుడ్ మేము ఒక రోజు ముందే, అంటే బోనాలకు ఒక రోజు ముందే పూరి ప్రిపేర్ చేసుకున్నాము. మనుష, నేను, అమ్ము, బబ్బీ వీళ్ళందరూ వచ్చినుండే, అందరం పూరి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఒకే రోజు అన్ని కావాలంటే కావు కదా, అట్లా అని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. బబ్బీ చూడరు అసలుకి ఆల్రౌండర్, డ్యాన్స్లా, సింగింగ్లా, పూరి ప్రిపేరింగ్లా అన్నిట్లలో ఉంటుంది. బబ్బీ హాయ్. సరే, ఈ బోనాలకు ఒక రోజు ముందు నుంచి మన బోనాల డేకి వచ్చేసేది. మేము బోనం ఎక్కిచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్, ఒక దిక్కు మటన్ కట్ చేస్తారు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మా తమ్ముని దగ్గర ఉన్న ఒక హిడెన్ టాలెంట్ బయట పడ్డది. ఈయనకు కోడి కడగడం కూడా వచ్చు, అంటే నాటుకోడి కడగడం అందరికీ రాదు కదా, అది కూడా వచ్చు. మటన్ కట్ చేస్తారు. అక్కడ అక్క వాళ్ళు ఇద్దరు చికెన్ కర్రీ వండుతారు. అత్తమ్మ మమ్మీ బగారా రైస్కి ప్రిపేర్ చేస్తారు. మటన్ కట్ చేసినంత సేపట్ల బగారా రైస్ ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంతకు ఒకసారి సరళమైసమ్మ దగ్గర ఫుడ్ వీడియో పెట్టినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయిందని చెప్పేసి వీడియోలో చాలా మంది కామెంట్ చేసిరు. అందుకనే ఈసారి చూసుకొని అన్ని కరెక్ట్ చేసుకున్నాము. మేమైతే మా ఫెస్టివల్ని ఇట్లా ఎంజాయ్ చేసినాము. మా ఫెస్టివల్ మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఆషాఢ మాసం బోనాలు అందరు ఎంజాయ్ చేస్తారా లేదా కామెంట్ చేయరు. సబ్స్క్రైబ్.